హలో ఫ్రెండ్స్. ఈ సెక్షన్‌లో మనం దేవుడు ఉన్నాడా? దేవుడు అడిగితే మన కోరికలు తీరుస్తాడా? అనేది తెలుసుకుందాం. దిస్ ఈస్ రాయ్ సెక్షన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఐ లైక్ టు ఇంట్రడ్యూస్ వన్ స్టోరీ అబౌట్ ద బార్బర్ స్టోరీ. ఒకరోజు బార్బర్ తనకున్న ప్రాబ్లమ్స్ పట్టుకొని, "అరే భాయ్! దేవుడిని ఎంత అడిగినా వేస్టు. మనకేం దేవుడు చేయడని" తను బార్బర్ షాప్‌లో ఉంటాడు. ఒక పాస్టర్ అనే ఒక అయ్యవారు వచ్చి పొద్దున్నే వస్తాడు. ఆయన వచ్చి కటింగ్ షాప్‌లో కటింగ్ చేయని కూర్చుంటాడు. అప్పుడు ఆ బార్బర్ ఉండి ఆ అయ్యవారితో అంటాడు, "అయ్యా! అయ్యా! మనకు దేవుడనేవాడు లేడయ్యా. మనం ఎంత ఇది చేసినా దేవుడు మనకు మన బాధలు తీర్చడు. ఓన్లీ మన మీద డిపెండ్ కావాలి. మన పనేమో మనం చూసుకోవాలి. తర్వాత మనం సంపాదనతోనే మనం బతకాలి. దేవుడిని ఎంత అడిగినా వేస్ట్ అయ్యా. దేవుడేమి ఇవ్వడు. మనదే చూసుకోవాలి" అని అంటాడు. అక్కడున్న పాస్టర్ అనుకుంటాడు, "అరే భాయ్! ఇంత పొద్దున్నే ఎందుకురా ఇతనితోని నేను మాట్లాడాలి, ఈయనకి చెప్పాలి దేవుడున్నాడని" అని కటింగ్ చేసుకొని వెళ్ళిపోదాము అనుకోని కాసేపు కటింగ్ చేసుకోనీకి అట్లే కూర్చుని కటింగ్ కంప్లీట్ అయితది. అయితే పాస్టర్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బులిచ్చి బయటకొస్తాడు. బయటకొచ్చిన తర్వాత అప్పుడు బార్బర్ షాప్ నుంచి బయటకొస్తే కొంతమంది బెగ్గర్స్ ఉంటారు. బెగ్గర్స్ ఎట్లా ఉంటారు? మొత్తం గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని మొత్తం అట్లా ఉంటారు కదా! అప్పుడు అయ్యవారు మరి లోపలికొచ్చి అంటాడు, "అరే భాయ్! బార్బర్ అనేవాడే లేడురా భాయ్" అంటాడు. వచ్చి "బార్బర్ అనేవాడే లేడంటున్నాడేంటి ఈయన? అదేంటయ్యా నేను మీ ముందే ఉన్నాను గదా! బార్బర్ అనేవాడు లేడని ఎందుకంటున్నారంటే, అసలు బార్బర్ అనేవాడు ఉంటే ఇంతమంది బిచ్చగాళ్ళు గడ్డాలు, మీసాలు పెంచుకొని ఉండరు గదా! వాళ్ళకి మంచిగా షేవింగ్ చేసి పెడతారు గదా!" అని అంటాడు. "అదేంటయ్యా మీరు అలా అంటున్నారు? వాళ్ళు ఎప్పుడైతే నన్ను వచ్చి అడిగినప్పుడే కదా వాళ్ళకి మంచిగా షేవింగ్ చేసి, నీట్‌గా చేసి పంపిస్తా. అంతేగాని నేనే వెళ్లి వాళ్ళకెలా షేవింగ్ చేస్తా" అని అంటాడు. అదే ఏ విధంగా అయితే నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు గానీ, వాళ్ళొచ్చి నిన్నడిగితే నువ్వు షేవింగ్ జేస్తావు. నువ్వెప్పుడైతే ఆ దేవుడిని, "దేవుడా నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. దీని నుంచి నన్ను రక్షించు" అంటే దేవుడు నీకు ఏ ప్రాబ్లమ్ ఉందో దానికి చక్కగా చేసి నిన్ను పంపిస్తాడు. నిన్నెప్పుడైతే బెగ్గర్స్ వచ్చి అడుగుతారో వాళ్ళ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ జేస్తావు. అదే విధంగా దేవుడిని నువ్వెప్పుడైతే ఆ దేవునికి నువ్వు మొరబెట్టుకున్నప్పుడు ఆయన నీకున్న కన్సర్న్స్ ఏందో తీసివేసి ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్. దీంట్లో ఏముందంటే దేవుని మనం ఎప్పుడైతే అడుగుతామో ఆ దేవుడు మనకు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ప్లీజ్ ఈ సెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.